వేరే పార్టీ స్పందించరు. వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు, గుళ్ళు పోతారు, దండాలు పెట్టుకుంటారు. కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం. బీజేపీకి పదవులు ముఖ్యం కాదు, మాకు హిందుత్వం ముఖ్యము, మా హిందూ సోదరులు ముఖ్యం. ఈ రోజు అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం దొరుకుతూనే ఉంది. ఈ రోజు అమ్మవారి సాక్షిగా ఓనం ఎత్తుకున్న ఆడపిల్లల కన్నీరును పెట్టించిన ఈ ప్రభుత్వం తొందరలో కూలిపోతుంది. హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు, ఆ అమ్మవారు వదలనే వదలదు. పులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ. మీకు దమ్ము ఉంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే వెళ్లి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని వాటిని కూడా కూల్చి మా గుడి దగ్గరకు రండి. మా హిందువుల జోలికి వచ్చిన వాడు ఎవడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. పూర్వకాలం నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతుంటే ఆడపిల్లల కన్నీరుతో 100 గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనందరినీ లోనికి వెళ్ళని కూడా తీవ్రవాదులా? ఇక్కడ ఎవరైనా తీవ్రవాదులు పనులు చేస్తున్నారా? ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా? సిగ్గుందా మీకు? అసలు అమ్మవారి జోలికి వస్తున్నారు. 100 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా? ఇంతమంది 2-3 రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ, ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులతో మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా? ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్నే వాళ్ళు చేస్తారు. వీళ్ళకే ఉండి వీళ్ళ పని డ్యూటీ చేయడం. ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తున్నారు వ్యాను, అందరిని ఎక్కించేస్తారు. 10 నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాళ్ళని ఎక్కిస్తారు. ఇంతకు మించి ఏం చేస్తారు? ఇదేగా చేసేది. తర్వాత ఏమో కేసులు పెడతారు, తిప్పులో ఉంటారు. తిప్పండి, చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం. జై శ్రీరామ్. అమ్మవారి దగ్గరే ఉంటాం, అమ్మవారి కోసం పోరాడతాం. అమ్మవారి టెంపుల్ చాలా కాలంగా తరతరాలుగా ఇక్కడ బస్తీ వాసులందరికీ కొలుస్తున్నటువంటి ఒక దేవాలయాన్ని అతి నిర్దాక్షిణ్యంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడం జరిగింది. దానికి నిరసనగా నిన్న మేము, ఎందుకంటే ఎవరికి తెలియకుండా చేసినటువంటి ఈ కార్యానికి మాకు సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడి బస్తీ వాసులు, తర్వాత మన బీజేపీ కార్యకర్తలు కొందరు ఇక్కడికి వచ్చి ఏదైతే దానికి నిరసనగా మేము ఆపడానికి ప్రయత్నిస్తే అతి దారుణంగా చాలా మందిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి ఒకరిని బొల్లారంలో, మరొకరిని అల్వాల్లో ఇట్లా తిప్పి వారందరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద నిలబడి నిన్న రాత్రి వర్షంలో మేము చేసినటువంటి ధర్నాకు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు సవినయంగా వాళ్ళు చెప్పినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, మైనార్టీ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తే మంచిగుంటుందని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వదిలిపెట్టేది లేదు. మా దగ్గర పెద్దలు రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటాం. ప్రభుత్వ అధికారులు అయినా కోసం వస్తున్నారా? జై